Trinity, the School of Learning, Day and Residential, Nursery to Class 10, CBSE with IIT NEET Foundation, 10 acres campus, holistic development, Saleh Nagar, Jagityal Road, Karimnagar. Admissions open. హైదరాబాద్లో మరో దారుణం చోటు చేసుకుంది. భర్త హత్యకు భార్య కుట్ర పన్నింది. కిరాయి మనుషులతో భర్త మీద దాడికి పురమాయించింది. ఫుల్లుగా మద్యం తాగించి బీరు సీసాలతో తలపై కొట్టారు నిందితులు. స్పృహ కోల్పోవడంతో మరణించాడని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తు భర్త రామ్దాస్ బతికిపోయాడు. రక్తపు మరకలతోనే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ చేశాడు. భార్యాభర్తల గొడవలు బలి కోరుతున్నాయి. ఇద్దరి మధ్య వివాదాలు రక్తపు మరకలను కళ్ళ చూస్తున్నాయి. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటానికి ఏమాత్రం వెనకాటం లేదు. ఇటీవల కాలంలో భర్తల కంటే భార్యలే డేంజర్గా తయారవుతున్నారు. ఎక్కువగా రక్త చరిత్రను వాళ్లే లిఖిస్తున్నారు. ఇష్టం లేని భర్తలను లేపేయడానికి ఏమాత్రం వాళ్ళు సంకోచించట్లేదు. తాజాగా హైదరాబాద్లో భర్త హత్యకు స్కెచ్ వేసిన భార్య ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సినిమా స్టోరీని తలపించే ఈ సీన్లో అదృష్టం కలిసొచ్చి ఆ భర్త బతికి బయటపడ్డాడు. రక్తపు మరకలతోని నెత్తి మీద టపీ 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 కొట్టేశారు పీరుబాటులతో. మొత్తం రక్తం అయిపోయింది. తల నిండా రక్తం కారుకుంటూ ఆ దుస్తులు కూడా రక్తపు మరకలు అంటుకున్న పరిస్థితుంది. ఇక అతను ఏమాత్రం కదలిక లేదు, చలనం లేదు. ఇక చచ్చిపోయాడు అనుకున్నటువంటి ఆ నిందితులు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాసేపటికి అతనికి ఆ సొమసిల్లి పడిపోయాడు, రక్త మరుగులో పడిపోయాడు. ఆ తర్వాత ఎలాగో అతని అదృష్టం బాగుంది, చనిపోలేదు. తేరుకొని చూస్తే పరిస్థితి మొత్తం అర్థమైపోయింది. నన్ను నా భార్య కిరాయి గూండాలతో చంపించే ప్రయత్నం చేసింది అని అతనికి అర్థమైంది. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన నానావత్ రామ్దాస్కు అదే ప్రాంతంలోని మర్రిగుంటకు చెందిన జ్యోతి అనే మహిళతో 2009లో పెళ్ళయింది. దంపతులు ఇద్దరు పట్టుగూడు కోసం హైదరాబాద్ వచ్చారు. వాళ్ళకిద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. 3 ఏళ్ల క్రితం వివాదాల కారణంగా విడిపోయారు. తర్వాత రామ్దాస్ సొంత ఊరికి వెళ్ళిపోయాడు. ఇటీవల పెద్ద మనుషులు పంచాయతీతో అక్కడ ఒప్పందం కుదిరి మళ్ళీ హైదరాబాద్కు వచ్చాడు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉంటున్నారు. జ్యోతి ప్రగతి నగర్లోని జగన్ స్టూడియో సమీపంలో జొన్న రొట్టెలు విక్రయిస్తుండగా రామ్దాస్ కూలీ పనులు చేస్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవలు పెరిగి పెద్దగవుతున్నాయి. భర్త రామ్దాస్ను చంపేందుకు 4 యువకులతో కలిసి భార్య జ్యోతి ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే కొందరు మద్యం తాగుదామని చెప్పి తీసుకెళ్లి ఫుల్గా మద్యం కొట్టించి అక్కడే బీరి సీసాలతో కొట్టారు. అపస్మారక స్థితిలో పడున్న రామ్దాస్ మృతి చెందాడని యువకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రక్తపు గాయాలతోనే రామ్దాస్ తన తమ్ముడి ఇంటికి చేరుకుని విషయం మొత్తం చెప్పాడు. ఇద్దరు కలిసి బాచుపల్లి పిఎస్కు వెళ్లి అక్కడ కంప్లైంట్ చేశారు. అయితే హత్యకు జరిగిన ప్లాన్ దుండిగల్ పిఎస్కి వస్తుందని 0 ఎఫ్ఐఆర్ చేసి దుండిగల్కి బాచుపల్లి పోలీసులు కేసును ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ భార్యను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఎన్ని దారుణాలు గత కొన్ని రోజులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి భార్యలు తాము అనుకున్నది సాధించేస్తున్నారు, భర్తల్ని సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భర్తల్ని చాలా దారుణంగా కిరాయి గూండాలకు డబ్బులిచ్చి మరి, సుపారీ డబ్బులిచ్చి మరి చంపించేస్తున్నటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, కానీ ఆ గొడవలు పూర్తిగా సమసిపోయే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఆ గొడవలన్నీ కూడా పూర్తిగా పోయే విధంగా పెద్ద మనుషులతో పంచాయతీ చేశారు ఆల్రెడీ. తర్వాత అంతా సర్దుబాటు కావాల్సిన పరిస్థితుల్లో కాకుండా ఇంకా గొడవలు ఎక్కువైపోవడంతో ఈ భర్తను ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు. ఇతన్ని చంపించేద్దామని చెప్పి 4 యువకులకి డబ్బులు ఇచ్చి మరి ఈ ప్లాన్ చేసింది భార్య. సో చాలా దారుణమైనటువంటి ఘటనగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో భార్యలు భర్తల్ని ఎంత దారుణంగా చంపారో ఈ మధ్యకాలంలో చాలామంది చూసే ఉంటారు. పేపర్ తెరిస్తే చాలు, టీవీ పెడితే చాలు, ఫోన్ ఓపెన్ చేస్తే చాలు భార్యలు భర్తల్ని చంపించిన ఘటనలే. మేఘాలయ హనీమూన్ మర్డర్ దగ్గర నుంచి సోనం ఎంత దారుణం చేసింది. రాజా రఘువంశిని దారుణంగా మేఘాలయ తీసుకెళ్లి హనీమూన్ తీసుకెళ్లి ప్రేమను నటించి సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరి గొంతు కోసి పెద్ద లోయలో పడవేసింది. ఆ తర్వాత ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం అనుమానం రాకుండా నన్ను ఎవరో కిడ్నాప్ చేసేశారు, రఘువంశిని కూడా ఎవరో తీసుకెళ్ళిపోయారు, నన్ను ఇక్కడ పడేసి వెళ్ళిపోయారంటూ నాటకాలు ఆడింది. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే బండారం మొత్తం బయటపడింది. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణలో ఏం జరిగిందో చూసాం. ఆ తర్వాత గద్వాల్ దగ్గర పూర్తిగా తేజేశ్వర్
ఏ విధంగా హతమయ్యాడో మనం చూసి, ఒక బ్యాంకు ఉద్యోగితో కలిసి ఐశ్వర్య ఎంత దారుణంగా తేజస్వర్ని చంపించిందో చూసాం. ఇలాంటి ఘటనలు రోజుకో చోట ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నాయి. భార్యలు భర్తల్ని తమకు నచ్చకపోతే, కలిసి ఉండటం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుని దూరంగా ఉండాల్సింది పోయి, తమ బతుకు తాము బతకాల్సింది పోయి చంపించేస్తున్నారు. కొంతమంది ప్రియుడి మోజులో పడిపోయి ప్రియుడి కోసం కన్న బిడ్డల్ని కూడా అక్కడ తీరుస్తున్న పరిస్థితుంది. నిన్ననే ఒక దృశ్యం కూడా మనం చూసాం. హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చింది, 3 సంవత్సరాలు కూడా లేవు చిన్న బాబుని అక్కడ నల్గొండ బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో బైక్ ఎక్కి వెళ్ళిపోతా ఉంది. ఎంత దారుణం చూడండి. అసలు ఆ మాతృత్వం అయిపోయింది, కన్న పేగు బంధం ఏమైపోయింది. చిన్నపిల్లండి పాపం, అసలు వాడికి ఏమీ తెలియదు. బస్టాండ్లో అక్కడ కూర్చోపెట్టి ఒక చిప్స్ ప్యాకెట్ వాడి ముఖాన పడేసి ఎంత దారుణంగా ప్రవర్తించింది చూడండి. ఇంకా నవ్వుకుంటూ బైక్ ఎక్కి సరసాలు వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఎంత దారుణం అంటే, మహిళలు ఎంత క్రూరంగా సైకోలుగా, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళని ఏం చేయాలి? ప్రేమని నటిస్తూ, ప్రేమ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఇంత దారుణంగా చిన్న పిల్లల్ని కూడా ఇంత దారుణంగా అక్కడ ఒంటరిని చేసేసి వదిలేసి, పాపం ఆ బస్టాండ్లో అతను నిన్న వీడియో చూస్తే నిజంగా కళ్ళమట నీళ్ళు వచ్చేయండి. అమ్మ అని చెప్పి వాడు ఏడుస్తూ ఉన్నాడు. బస్టాండ్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడికి పోయింది? ఇక్కడే కూర్చొని ఉండాలి కదా, నా కోసం ఏమైనా కొనుక్కు రావడానికి వెళ్ళిందా, ఎందుకు నన్ను ఇక్కడ కూర్చోపెట్టేసి వెళ్ళిపోయింది, 1 గంట అవుతుంది 2 గంటలు అవుతుంది అని చెప్పి పాపం తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈ మహాతల్లి ఏం చేసింది? వేరేవాడి బైక్ ఎక్కి నవ్వుకుంటూ సరదాగా గడపడానికి పోయింది. ఎంత దారుణం చూడండి. అసలు ఈ సమాజంలో విలువలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇన్స్టాగ్రామ్ మోజులో పడిపోయి, సోషల్ మీడియా మోజులో పడిపోయి అపరిచితుల్ని తమ ప్రియులను చేసుకొని తమ సుఖాల కోసం ఈ విధంగా బరితెగిస్తున్నటువంటి వీళ్ళని ఏం చేయాలి? ఉరి తీసినా పాపం లేదు. భర్తలను చంపించేస్తున్నారు. ఇంకొక చోట కన్నపిల్లలను కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని చోట్ల పూర్తిగా ప్రియుడిని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా దారుణమైన ఘటనలు ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఘటనలు చూసినప్పుడు ఈ విధంగా దారుణమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్న ఈ మహిళల్ని, ఆడవాళ్ళని ఏం చేయాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.